హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైం స్టార్ట్ నౌ అనండి కామెంట్ బాక్స్లో. మీకు గోల్డెన్ టైం స్టార్ట్ అయిపోతుంది. నాకు జరుగుతూనే ఉంది గోల్డెన్ టైం. సో మొదటిసారిగా మా వీడియోలు చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీకోసం నేను వీడియోలు చేసినప్పుడు నా కోసం కనీసం ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు తెలుసుకోబోతున్నాము మనం నాగుబాబు గారిది లైఫ్ టైం గ్రాఫ్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఇది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఖచ్చితంగా అలానే ఉంటుంది. గూగుల్లో కొందరికి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఉండకపోవచ్చు. అలానే నేను తప్పు చెప్పినా అనుకోవద్దు. ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అయితే 100% నేను చెప్పినట్టే ఉంటుంది. ఓకేనా? మీకు మీ జీవితంలో మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు లైఫ్ టైం గ్రాఫ్ తీసుకోవచ్చు. సో ఈరోజు మనం తెలుసుకుందాము నాగుబాబు గారిది లైఫ్ టైం గ్రాఫు. నాగేంద్ర బాబు గారి గురించి మనకు 2010లో మగధీర సినిమా అయిపోయిన తర్వాత, మగధీర సినిమా రామ్ చరణ్ది ఎస్ఎస్ రాజమౌళి గారు రిలీజ్ చేసిన తర్వాత టాప్ లెవెల్కి వెళ్ళిపోయారు. ఎవరు? రామ్ చరణ్ గారు. ఆ టాప్ లెవెల్ వెళ్ళిపోయిన హీరోతో అంజనా బ్యానర్ మీద, అంటే ప్రొడక్షన్ వీళ్ళదే, ఎవరిది? చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీదే. నాగేంద్ర బాబు నిర్మాతగా ఉండి ఆరెంజ్ అనే సినిమాని తీయడం జరిగింది. 2010 రిలీజింగ్ డేట్ కూడా మీకు ఎప్పుడు ఉంటుందంటే నవంబర్ 26వ తారీఖు. ఆరెంజ్ సినిమా పేరు మాత్రం బాగుంది ఆరెంజ్ సినిమా, కానీ రిలీజింగ్ డేట్ బాగలేదు. ఆయన లైఫ్ టైం గ్రాఫ్లో చూసుకుంటే మరి ఈ సినిమాతో దెబ్బకి మరి నాగబాబు గారి జీవితం తలక్రిందులు అయిపోయిందని నేను చెప్పుడు కాదు, ఆయనే చెప్తుంటాడు. సో ఏబిఎన్ ఛానల్లో రాధాకృష్ణ గారితో మాట్లాడినప్పుడు అసలు నాకు ఆ టైంలో నేను చనిపోవాలనుకుంటున్నాను, సూసైడ్ చేసుకోవాలనుకున్నాను అని చెప్తుంటాడు. మీరే వినండి. కానీ ఇప్పుడు నేను లైఫ్ టైం గ్రాఫ్ చూపిస్తాను చూడండి. 2010లో లైఫ్ టైం గ్రాఫ్ ఆయనది 8.7 ఉంది. చాలా బాగుంది లైఫ్ టైం గ్రాఫ్. కానీ వయసు 49 సంవత్సరాలు. ఆ నంబర్ మంచిది కాదు. ఎట్లయినా వస్తుంది కదా, వయసు అన్నప్పుడు ఆ నంబర్స్ వస్తూనే ఉంటాయి కదా. సో ఆ నంబర్ మంచిది కాదు. ఈ 16 నంబర్ కూడా మంచిది కాదు. ఇక 2 మైనస్లు అయినాయి. ఆయన ఎడ్జ్ పాయింట్ 5.7. సో అక్కడ ఆయన డౌన్ఫాల్. ఇక్కడ ఆరెంజ్ సినిమా రిలీజ్ అయిన డేట్ కూడా నేను చెప్తాను. ఇక్కడ ఆల్రెడీ ఆరెంజ్ సినిమా రిలీజ్ అయిన డేటు చూస్తే మీకు చూస్తే ఇక్కడ ఇదిగోండి, ఆరెంజ్ అనే పేరు చాలా అద్భుతంగా ఉంది. 23 నంబర్, 33 నంబర్, 23 నంబర్, 88 అంటే కొంచెం అది 16 నంబర్స్. అది 3 పద్ధతిలో మంచిగా ఉంది. ఆరెంజ్ అనే దానికి ఒక రేంజ్ ఉంది, దాంట్లో వైబ్రేషన్ కూడా ఉంది. దానికి దాదాపు 1000 దాటింది వైబ్రేషన్ ఇక్కడ. కానీ ఎప్పుడైనా 8, 11, 26వ తారీఖులో ఏదైనా శుభకార్యాలు చేయదయా బాబు, రిలీజ్లు చేయద్దా అంటే ఎవరు వినరు. ఇప్పుడు మగధీర సినిమా గంత హిట్ అయింది. అంటే మగధీర ఎందుకు హిట్ అయింది చూపిస్తారు. సూపర్ కోడ్. మగధీర సినిమా ఎట్లా హిట్ అయిందంటే 30 జూలై 2009. ఈ 30కి 3 వేసుకుందాము, ఇక 7, ఇది 11 అవుతుంది, ఈ 2. సో ఇది 10, ఇది ప్లస్ 2, 12 ఈజ్ఈక్వల్ టు 3. ఇక 3, 3 అంటే సూపర్ కోడ్. ఇది సూపర్ కోడ్. మగధీర సినిమా సూపర్ కోడ్. మగధీరది సినిమా సూపర్ కోడ్లో అంటే ఇంకెట్లా సూపర్ హిట్ అలా అయిపోయింది. మరి ఆరెంజ్ సినిమా అందుకని డేట్ చాలా పవర్ఫుల్. ఎవరైనా ₹1,00,00,000 పెట్టుబడి పెట్టినా, 10 లక్షలు పెట్టినా, ₹1,00,000 పెట్టినా పెట్టుబడే, వ్యాపారం అది. మంచి డేట్లు సలహాలు తీసుకోవాలి. మీరు టీ కొట్టు పెట్టినా, హోటల్ పెట్టినా, టైలర్ పెట్టినా, ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో బొటిక్యూ ఏదో అంటారు కదా లేడీస్ది, అవి పెడుతున్నారు. పెట్టి ఏం చేస్తున్నారు తెలుసా? చాలా బిజీ అయిపోతారు. వాటర్ షో, ఆ గల్లిక హీరోయిన్ లెక్క అయిపోతుంది ఆ బొటిక్యూ. కానీ కొన్ని రోజుల తర్వాత తెలియదు ఏం జరుగుతుంది తెలుసా? ఆమె అందులోనే ఉంటుంది, ఇస్త్రీ పెట్టి మర్చిపోతుంది, ఇస్త్రీ పెట్ట పెడుతుంది, మర్చిపోతుంది, షటర్ ఎత్తుంది. వచ్చే వరకు అది తెల్లారి మొత్తం బొటిక్యూ బూడిదైపోతుంది. అంటుకున్నాయి, మాకు తెలుసు కదా, మా చుట్టాలనే అంటుకుంది. అడిగినా ఏ రోజు ఓపెన్ చేసి ఇట్లాంటి డేట్లు 3 లక్షల మొత్తం పెళ్ళికి ఇచ్చే బట్టలు పోయినాయి, 3 లక్షల ఆస్తులు పోయినాయి. చూసినారా? చిన్న బొటిక్యూ. అంటే మీరు టీ కొట్టు ఓపెన్ చేసినా, ఏం చేసినా డేట్ చాలా ఇంపార్టెంట్ అని మళ్ళీ చెప్తున్నా. గంటలాగా చెప్తున్నా, గంటలాగా. అర్థమైందా? ఇప్పుడు ఇది మగధీర సినిమా ఒక రేంజ్ని తీసుకుపోయింది కదా. సో అలానే ఇక్కడ ఆరెంజ్ అనే సినిమా రేంజ్నే పడిపోయింది. సో నవంబర్ 26, 2010 ఇది ఏమొచ్చింది? 26కి 8, ఈ 11కి 2,
ఈ 2010 3 వచ్చింది, 13 నంబర్ డెత్ నంబర్ ఇది. సో 8 4 అస్సలు ఈ కాంబినేషను ఇద్దరికి పడదు. ఎందుకంటే రామ్ చరణ్ 27వ తారీఖు అంటే 9, ఈ 9 నంబరు దీనికి పడదు, దీనికి పడదు. చూసారా, కాంబినేషన్స్ పడవు. అలానే మన నాగేంద్ర బాబు గారు 2 కాంబినేషన్ అంటే ఈ రెండు దీనికి పడదు, దీనికి పడదు. అయిపోయిందా, సరిపోయిందా? అందుకోసం రిలీజింగ్ డేట్ మోస్ట్ ఇంపార్టెంట్ బ్రదర్స్ అండ్ సిస్టర్. ఇట్ ఈస్ నాట్ ఏ జోక్ వీడియోస్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ యువర్ లైఫ్. అందుకని లైఫ్ టైం గ్రాఫ్ కానీ, రిలీజింగ్ డేట్లు కానీ, కంపెనీ పేర్లు కానీ, సినిమా పేర్లు కానీ ఒక జీవితం తలక్రిందులు చేసేస్తుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. అందులో లైఫ్ టైం గ్రాఫ్ మళ్ళీ చెప్తున్నా చూడండి. ఇక ఆర్యన్ సినిమా ఎందుకు ఫెయిల్ అయింది, ఇది నటులు మంచిగా లేక కాదు, నిర్మాతలు మంచిగా లేక కాదు, రిలీజింగ్ డేట్ చాలా ఇబ్బంది. తర్వాత నమ్మిన వాళ్ళే మోసం చేశారని చెప్తుండ్రు. ఎవరు? నేను కాదు, నాగేంద్ర బాబే. నమ్మిన వాళ్ళే మోసం చేసారు, నిండా మోసం చేసారు. పవన్ కళ్యాణ్ ఆదుకున్నాడు, మా అన్నయ్య ఆదుకున్నాడు, నేనున్నా అని అన్నారు. అంతే, మొత్తం అప్పులన్నీ పవన్ కళ్యాణ్ మరియు చిరంజీవి గారు తీర్చేసినారు. అది పరిస్థితి. సో ఇక్కడ చూస్తే మీకు చూసుకోండి, ఇక్కడ చూస్తే మీకు ఇగో 2010లో 16 నెంబర్ వచ్చింది, బ్లాస్టింగ్ నెంబరు. 49 నెంబర్, 13 నెంబర్. మంచిగా గ్రాఫ్ బాగా అద్భుతంగా ఉంది. గ్రాఫ్ అయితే గ్రాఫ్ తిరుగులేదు. కానీ ఏం జరిగింది అంటే గ్రాఫ్ పైన కింద ఉన్న నెంబర్లు బాగా శాసిస్తాయని ఫైనల్గా మీకు చెప్తున్నా. ఇప్పుడు గ్రాఫు 2021కి వచ్చే వరకలా జీరో అయిపోయింది గ్రాఫ్. చూసారా, జీరో అయిపోయింది. నంబర్ 11 వచ్చింది. 11 మాస్టర్ నెంబర్ కొంచెం నీళ్ళు దొక్కున్నాం. అందుకోసమే ఆయన 2010 నుంచి కానీ అంతకుముందు నుంచి 2013 నుంచి 19 వరకు అందుకోసమే ఈ ఆరెంజ్ సినిమా బయట నుంచి బుల్లితెర మీద జబర్దస్త్ కామెడీ ఇట్లా నవ్విచ్చినా లేదా పాపం. నేను అందుకోసం నవ్వుతే డబ్బులు వస్తాయి. ఆయన జబర్దస్త్ కామెడీ చేసినందుకు ఆయనకు ఒక రెమ్యునరేషన్ వచ్చింది. నవ్వించిండు పైసలు. అందుకని నవ్వనరా బాబు ఇవ్వన్నాడు. నేను అందుకోసం నవ్వుకుండా వీడియోలు చేస్తా. ఇట్లా తెలుసుకో, నవ్వుతే డబ్బులు వస్తాయి. ఆయనకు డబ్బులు వచ్చినాయి కదా, నీళ్ళు దొక్కున్నాడు. ఇప్పుడు ఆయన గ్రాఫ్ మెల్లిమెల్లిగా పైకి వెళ్తుంది. 2025 ప్రస్తుతము 19 నెంబర్ వచ్చింది, బ్లాక్ బస్టర్. ఇప్పుడు పవర్ఫుల్ బ్లాక్ బస్టర్ ఆయన జీవితంలో. ఇప్పుడు 19 నెంబర్ వచ్చింది, చాలా అద్భుతం. 2025 అనేది ఆయన చాలా అద్భుతం. 64 సంవత్సరాలు, అది కూడా 1 నెంబరు. గ్రాఫ్ పెరుగుతుంది, 2 నెంబర్కి వచ్చింది. చూడండి, 0 నుంచి పెరిగింది. అందుకోసమే 2025లో ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారా, నామినేటెడ్ పదవి మార్చిలో ఇచ్చారు, ఉగాది రోజే. చూసారా ఇట్లా గ్రాఫ్ అనేది. చూడండి ఇక్కడ చూడండి, ఏదైనా 19 నెంబర్ వచ్చిందా ఇక్కడ? ఈ నంబర్ 19 నెంబర్ వచ్చింది. బ్లాక్ బస్టర్. మీ జీవితంలో మీకు లైఫ్ టైం గ్రాఫ్ అనేది 19 నెంబర్ ఎక్కడైనా వచ్చిందా చూసుకోవాలి. గురుగారు మీకు ఎప్పుడు? నాకు జూలై 5 నుంచి 19 నెంబర్. మామూలుగా ఉన్నారు ఇంకా, అమ్మ బాబాయ్. మరి ఏమనుకున్నా, లైఫ్ టైం గ్రాఫా మజాక. చూడండి 2025కి ఆయన లైఫ్ టైం గ్రాఫ్లో 19 నెంబర్ ఇక్కడ, 64 నెంబర్ ఇక్కడ. ఇదిగో మెల్లిమెల్లిగా గ్రాఫ్ పైకి వెళ్తుంది. సో ఈ 19 నెంబర్ వచ్చి 1000 ఏనుగుల బలం ఇచ్చింది. ఆయనని ఎమ్మెల్సీ చేసేసింది. పాపం పిఠాపురము వర్మకి ఇబ్బంది అయిపోయింది. చూసారా జాతకం ఎలా ఉంటుంది. ఆయన ఆశగా చూసిన ఎమ్మెల్సీ పదవి ఆయనకు పోయింది. వీళ్ళు వంచుకున్నారని ఆ నెగిటివ్ టాక్ జరుగుతుంది. కానీ ఏదైనా ఆ గ్రాఫు, ఆ మహత్యం, ఆయన జీవితం ఒకటే అంటున్నాడు. ఆయన మాట్లాడుతూ, మా అన్న పవన్ కళ్యాణ్ తమ్ముడంత ధైర్యము నాకు లేదు, మా అన్నయ్యకు లేదు. అందుకోసమే లేనప్పుడు ఆయనతో మేము సహచరులుగా ఉండడమే మాకు ధైర్యం అంటున్నాడు. ఇక అంతే, లాస్ట్కి వచ్చేసి ఇక అంతేగా. ముందే చెప్పాడు, ఎలక్షన్ల ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది ఉండే, నేను ఆయనకు అడ్వైజ్ ఇచ్చే స్థాయిలో లేను అన్నాడు. ఓకేనా, అర్థమైందా సబ్జెక్టు? ఎప్పుడు తగ్గాలో ఎప్పుడు పెరగాలో నేర్చుకోండి అని అంటున్నాడు. అంతే. సో ఈ విధంగా 2025కి నాగబాబు గారికి పరిచయం పట్టినట్టుగా అదృష్టం పట్టుకుంది.
అందుకోసమే పట్టుకుంది. ఓకేనా? ఇక నెక్స్ట్ 2031కి 13 నెంబర్ వస్తుంది. జాగ్రత్తగా ఉండండి నాగబాబు గారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది జరుగుతుంది. 13 నెంబర్ చాలా ప్రమాదకరము. ఎందుకంటే ఇది 16 నెంబర్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది జరిగింది. ఇక్కడ ఇది కొంచెం యాక్సిడెంట్లు జరిగేది, ప్రమాదాలు జరిగేది, మృత్యుగండాలు ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా 2033లో కూడా 17 నెంబర్ వచ్చింది. చాలా జాగ్రత్తగా ఉండండి. గ్రాఫ్ పెరుగుతోంది, మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. జాగ్రత్తగా ఫాలో చేయండి. ఇక వేదిక్ గ్రిడ్ ఏం చెప్తుందో ఇప్పుడైతే గమనించండి. 2025లో చాలా అద్భుతంగా నాగబాబు గారి గ్రాఫ్ ఉంది. అందుకోసమే ఆయనకి సక్సెస్ జరుగుతుంది. సో ఇక నెక్స్ట్ మనకు వేదిక్ గ్రిడ్ చూసుకుంటే 1961 అక్టోబర్ 29వ తారీఖు మొత్తం మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఇది సూపర్ కోడ్, సూపర్ రిచ్. మరి సూపర్ కోడే సూపర్ రిచ్ అయినా, మరి సూపర్ కోడ్ సూపర్ రిచ్ అయినా ఆయన అన్ని కోట్లు అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇబ్బంది అవుతుందని ఆయన ఒక 40 నుంచి 50 కోట్లు నష్టపోయాడు. ఆరెంజ్ సినిమాతో నష్టపోయాడు. ఆయన చెప్పుకోవట్లేదు బయటకు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ పట్టుకుంటుందని చెప్పకలేదు. అంత నష్టపోయినాడు అంత. సో ఈ విధంగా నష్టపోయాడు. తర్వాత అన్నయ్య చిరంజీవి గారు, తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు భర్తీ చేశారు. ఆ భర్తీ చేసిన గొడవల్లోనే రేణు దేశాయ్ మన డబ్బులన్నీ అట్లా ఇస్తుంటే ఎట్లా మన పిల్లలకి అని అట్లా వెళ్ళిపోయి ఉంటుంది. ఇదంతా గాసిప్స్ అంటారుగా, అదే జరుగుతుందా. మొత్తం మీద మీ అందరికీ తెలుసు, నాకన్నా ఎక్కువ మీకే తెలుసు, ఎక్కువ మీరు చూస్తారు కాబట్టి. నేను ఇక్కడ వేదిక్ గ్రిడ్ చూస్తున్నాను. ఇక్కడ 1-9 కాంబినేషన్ ఎప్పుడైతే వస్తుందో చాలా అద్భుతమైన యోగాలు ఉంటాయి. అలానే 6-2 అనేది ఇండస్ట్రీకి అంటే మూవీ ఇండస్ట్రీ కానీ సిల్వర్ స్క్రీన్ కానీ వీటికి సంబంధించింది చాలా మంచిది. కానీ ఇక్కడ ఈ 2 అనేది ఇన్నిసార్లు ఉండడం ఎమోషనల్, చాలా బాధపడుతుంటారు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఇది యాక్టివేషన్ అయింది. 2 అనేది 4 సార్లు వచ్చింది. కానీ 3-6-2 అనేది వచ్చింది. క్యాష్ ఫ్లో బాగా డబ్బు వచ్చే అవకాశం ఉన్నాయి. నేమ్ ఫేమ్ వచ్చేది అవకాశం ఉంది. ఇవన్నీ యాక్టివేషన్. ఇది చూడండి, మళ్ళీ ప్రత్యంతర దశ కూడా అయిందండి. అందుకోసం ఈ యోగాలు బాగా కలిసి వస్తున్నాయి ఆయనకి. యోగాలు ఇప్పుడు నేమ్ ఫేమ్ యోగం వచ్చేసిందిడా, ఈ నేమ్ ఫేమ్ యోగం వచ్చేసింది, క్యాష్ ఫ్లో వచ్చేసింది, బిజినెస్ మైండ్ వచ్చేసింది, అన్ని యోగాలే వచ్చేసినాయి ఆయనకి. అందుకోసమే ఎమ్మెల్సీ టాక్మన్ వచ్చేసింది ఆయనకి. రేపు చెప్పలేము, ఫ్యూచర్లో మినిస్ట్రీ కూడా ఇస్తారో తెలియదు, కానీ మొత్తం మీద అయితే ఈ యోగాలు అయితే ఉన్నాయి మంచిగా ఆయనకి. సో ఇక మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే, ఇదిగోండి ఆయనని అసలు వాస్తవంగా ఆయన పేరు నాగేంద్ర బాబు. ఆ పేరు చాలా అద్భుతంగా ఉంది, అన్ని రకాలుగా చాలా అద్భుతంగా ఉంది. 35 నెంబర్లో ఉంది. నాగేంద్ర బాబు అనే పిలిపించుకోవాలి, ఇదే స్పెల్లింగ్ ఉండాలి. ఈఎన్డి ఉంది కానీ అది పక్కన పెడితే నంబర్ బాగుంది, నాగేంద్ర బాబు అని పిలిపించుకుంటే ఆయన జీవితంలో ఇంకా ఎన్నో ఉన్నంత శిఖరాలు అధిరోహిస్తాడు. కానీ అందరూ నాగేంద్ర రావు అని, ఇది పేరు మంచిగా లేదు, ఈ పేరు మంచిగా లేదు, నాగబాబు అనేది కూడా మంచిగా లేదు, నాగబాబు అనేది కూడా మంచిగా లేదు. నాగేంద్ర బాబు అని ఎప్పుడైతే పిలిపించుకుంటాడో సూపర్ బ్లాక్ బస్టర్. ఇంకా అర్థమైతే పేరే పెనిది అంటున్నారు కదా, నేమ్ ఈజ్ ఫేమ్ అంటున్నారు కదా, అది నేను చెప్పేది. ఇక నెక్స్ట్ మీకు ఇది ఆరెంజ్ గురించి నేను చెప్పేసిన ఆల్రెడీ. సో ఇది ఆరెంజ్ సినిమా ఫెయిల్ కావడానికి, మగధీర హిట్ కావడానికి, అంటే మీ పిల్లల పేర్లు పెట్టుకోవన్నా అద్దా, బాబా పాండగ దగ్గరనే పెట్టుకోవన్నా, లేకపోతే వేరే ఏ న్యూమరాసి దగ్గర పోయినా ఏమవుతుంది, అందరు న్యూమరాసి వేరు, బాబా పాండగం వేరు. బాబా పాండగం కష్టాలు నష్టాలు అన్నీ పడి అసలు ఎట్లా అధిగమించాలో బుక్కిష్ నాలెడ్జ్ కాదు, స్వంత అనుభవంతో ఈ న్యూమరాలజీ ఫీల్డ్లోకి వచ్చాడు. మా తాత ముత్తాతలు కానీ, మా అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, మా ఫ్రెండ్స్ కానీ ఎవరు న్యూమరాలజిస్టులు లేరు. నాకు నేనుగా స్వయం కృషితో ఇక్కడికి వచ్చినాయి కాబట్టి ఈయన దగ్గర పెట్టుకుంటే పేర్లు చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి, బుక్కిష్ నాలెడ్జ్ కాదు కదా. సో అందుకోసం నేను ఈ స్టెప్పులు ఆలోచించి పెట్టుకొని ఈ విధంగా నేను లక్షాధికారి నుంచి కోటీశ్వరుడు ఇప్పుడు 1000 కోట్లు సంపాదించడానికి ప్రణాళికలు చేస్తున్నా. అందుకోసం మీరు ఒక్కసారి డిసైడ్ చేసుకోండి. మనం పేరు పెట్టినామంటే బ్లాక్ బస్టరే. ఇంకో విషయం ఏంటిదంటే కొంచెం కాస్ట్ ఎక్కువ. తెలుగు రాష్ట్రాల్లో నా అంత ఫీజు ఎవరు తీసుకోరు. దానికి భయపడి మీరు దూరం పోతే మీ పిల్లల భవిష్యత్తు దూరం చేసుకున్నట్టే అని నేను 100% గ్యారంటీగా చెప్తాను. ఇక మీకు దూరం చేసుకున్నట్టే మీరు. ఎందుకంటే 7,000 రూపాయి తక్కువ 7,000 గానికి ఎందుకు కట్టాలి? 3,000కి చేస్తాడు, 1,500 చేస్తాడు, 500లకు చేస్తాడు. చేసుకో, అదృష్టాన్ని పొందుకో, దాని ఉంది. 500నే నీకు అదృష్టం అయితే పో, ఇంకేందట. కానీ బాబా పాండగం దగ్గర పెట్టించుకున్న వాళ్ళకి అదృష్టం ఉంటే వస్తారు, దురదృష్టం ఉంటే ఎక్కడికి పోతారు. గంతే, వేరేదేండు. నాకు కూడా నేను మీకు పెట్టాలని అదృష్టం ఉంటే నాకుంటే నేను పెడతా. నాకే దురదృష్టం ఉంటే నీకెందుకు పెడతా?
ఇది ఆలోచించుకోవాలి. నువ్వు నా దగ్గరికి వస్తున్నావు అంటే నీకు అదృష్టం ఉండాలి, నాకు అదృష్టం ఉండాలి. అంతే, ఇంతకన్నా ఎక్కువ చెప్పా నేను. ఇంత చెప్పినా కానీ మీరు అర్థం చేసుకోండి, మీకు దురదృష్టం నాకు దురదృష్టం ఉన్నట్టే. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. చాలామంది లక్షల మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్ చేయట్లేదు, ఎందుకో చెయ్యాలి నాన్న మీరు. ఎందుకంటే కృతజ్ఞతాభావం, నేను మీకు ఈ వీడియోలు చేస్తున్నా అంటే మీరు కొంచెం సహకరించాలి. థ్యాంక్ యూ.